సార్ ఇప్పుడు రాజకీయాలు పక్కకు పెడితే మావిగన్ బెటర్ అంటారా? అమరావతి బెటర్ అంటారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అమరావతి అనేటటువంటిది ఖచ్చితంగా బెటర్ ఎంత మాత్రం అవ్వదండి. ఎందుచేతనంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేటటువంటిది క్యాపిటల్ గా కట్టడం అనేటటువంటిది ఆ ఆలోచన చాలా తప్పు. ఆ ఆలోచన బేసిక్ గా చాలా తప్పు. ఎందుచేత ఉన్న సిటీని కొంచెం విస్తరింపజేసుకుని, ఉన్న సిటీకి కొంత అవుటర్ రింగ్ రోడ్ వేసుకుని, లేకపోతే ఉన్న సిటీని కొంచెం రింగ్ రోడ్ వేసుకుని కలుపుకుని దీన్ని డెవలప్ చేసుకోవాలి తప్ప ఆల్రెడీ 3 పంటలు పండేటటువంటి నేలని ఎడారి చేసేసి అక్కడ కొత్తగా నువ్వు పెట్టేటటువంటి కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పారు అనడం ఆ ఆలోచన చాలా తప్పు ఆలోచన. ఆ ఆలోచన అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించం. కానీ మీరు ఈవేళ అది ఎప్పుడు చేయాలి? ఇది అట్ ది ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం లో చేయాలి. నేను మొట్టమొదటి నుంచి ఇక్కడ ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణానికి నేను వ్యతిరేకిని. ఆల్రెడీ ఉన్నటువంటి నగరాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం. మనకి ఆల్రెడీ కృష్ణా గుంటూరు మధ్యలో 50 కిలోమీటర్ల పొడవు ఉంది. అటు తెనాలి ఉంది, ఇటు బందర్ ఉంది. ఈ 4 సిటీలని కలుపుకుంటే ఇక్కడే మనం చేసుకుంటే ఇక మనకు కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్ని కూడా ఈ పరిధిలో కట్టేసుకుంటున్నట్టయితే మనకి ఇచ్చినటువంటి నిధులతో సరిపోతుంది అనేటటువంటి దాన్ని అవేళ చెప్పకుండా 30,000 ఎకరాలు ఉండాలని చెప్పేసి ఈ నోటు తోటి అంటే ఆటోమేటిక్ గా జనానికి ఏమైనా వెళ్ళింది? అది అమరావతి అనేటటువంటి నిర్మాణానికి ఆయన అంగీకరించినట్టు అయింది. ఒకసారి అంగీకరించిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడానికి ఎంత మాత్రం ఛాన్స్ లేదు. నష్టం రావచ్చు, కష్టం రావచ్చు. అందుచేత అమరావతి వల్ల రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది అనేటటువంటి మాట బూతు. అలాంటి మాట అలాంటిది ఎవరు నమ్మడానికి లేదు. ఎందుచేతంటే కొత్త క్యాపిటల్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కట్టడం అనేటటువంటిదే అసలు అలాంటి అనాలోచితమైనటువంటి చర్య అది. అది ఆయన ఏంటంటే ఆయన ఎందుకు ఎలా చేశాడని చెప్పంటే నేను అనుకోవటం, మనలాంటి వాళ్ళని ఎవరో అనుకోవడం ఏంటంటే ఒక విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరో సాధించారు, ఎవరు హరిహరాయలో బుక్కరాయలో ఎవరో సాధించారు, ఇక్కడ ఎవరో ఇంకో క్యాపిటల్ కట్టారు, అక్కడ అశోకుడు సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేటటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఇంకోటి చేశాడని చెప్పి అనేటటువంటి ఒక పేరుని ఆయనకి చరిత్రలో మిగిలిపోవాలనేటటువంటి ఆ కీర్తి కండూతు వల్ల ఆయన అమరావతికి శ్రీకారం చుట్టడం తప్ప కేవలం రాష్ట్ర పరిపాలన కోసం పరిపాలనా భవనాన్ని నిర్మించుకోవాలనేటటువంటి ప్రదేశానికి ప్రత్యేకించి ఒక నగరాన్ని నిర్మించడం అనేటటువంటిది ఎట్టి బస్సులను కూడా సమర్థించాల్సినటువంటి పని కాదు. అది రాష్ట్రం యొక్క ప్రయోజనాలకి దెబ్బ. మన రాష్ట్రం చాలా చిన్నది, మన బడ్జెట్ కూడా చాలా తక్కువ. కేవలం సిటీ నిర్మాణానికి మొత్తం డబ్బులన్నీ కూడా అక్కడ పెడితే ఏనాటికి అది అయ్యే పని కదా. అదీగాక అది భౌగోళికంగా కూడా రాజధాని నిర్మాణానికి సూటబుల్ గా ఉండేటటువంటి అనువైనటువంటి ఏరియా కానే కదని చెప్పేసి మనకు వచ్చినటువంటి వరదలు మునిగిపోయినటువంటి ఏరియాలు మనకు చెప్తున్నాయి. అంచేత అమరావతి కట్టడం కట్టుబడి అనేది రాష్ట్రానికి మంచిదని చెప్పి నేను ఎవరు కూడా నేనే కదా ఎవరు అనకూడదు కూడా. సార్ లోక్సభ అమరావతి బిల్ దానిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? లోక్సభ అమరావతి అంటే లోక్సభలో చేయాల్సినటువంటి చట్టం కానే కాదు అది. రెండో పక్క జగన్ ఉన్నాడని చెప్పేసి భయపడిపోయి లోక్సభలో చట్టం చేయించుకున్నారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఏ రాష్ట్ర రాజధాని కూడా లోక్సభ చట్టం ద్వారా ఏర్పడినటువంటి రాజధానులు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ కూడా లోక్సభ చట్టం ద్వారా ఏర్పడినటువంటిది కాదు. రాష్ట్ర సరిహద్దులను అయితే మార్చినా లేకపోతే కొత్త ఏరియాని కలిపినా దానికి పార్లమెంట్ చట్టం అవసరం అవుతుంది తప్ప రాష్ట్రంలో నువ్వు రాజధాని ఈ సిటీలో పెట్టుకుంటావా, ఆ సిటీలో పెట్టుకుంటావా, లేదా పక్కన ఉన్నటువంటి సిటీలో పెట్టుకుంటావా అనేటటువంటిది కేవలం రాష్ట్ర పాలన సంబంధిత అధికారులు లేకపోతే నాయకులు చేయాల్సినటువంటి మాటే తప్ప పార్లమెంట్ చట్టం దీనికి పని లేదు. కాకపోతే జగన్ అనేటటువంటి ఒక నాయకుడిని వాళ్ళు ప్రమాదంగా భావించి ఈవేళ దానికి మళ్ళీ తిరిగి ఈయన మళ్ళీ కానీ వచ్చినట్టయితే రాజధాని మార్పుకి ఎలాంటి అవకాశం ఉండకూడదు, అలాంటి అవకాశాలను మనం మిగల్చకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ బహుశా సొంతంగా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చట్టం చేయించుకుని ఉండొచ్చు. కానీ ఆ చట్టంతో కొత్తగా అయ్యేటటువంటి చట్టం వల్ల కొత్తగా వచ్చేది ఉండదు, చట్టం లేకపోతే కొత్తగా పోయేది ఉండదు. అండ్ సార్ ఇప్పుడు మావిగన్ మచిలీపట్నం అండ్ విజయవాడ గుంటూరు ఓవరాల్ గా 110 నుంచి 120 కిలోమీటర్ల హైవే ఉంది సార్. ఆ హైవే పక్కన ల్యాండ్స్ వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఇఫ్ ఇన్ కేస్ మావిగన్ వస్తే? రాజధాని అనేటటువంటిది వస్తే అడిషనల్ గా పెరగడానికి అవకాశం ఉంటుంది తప్ప హైవే ఆల్రెడీ ఉంది కదండి. హైవే ఆల్రెడీ పెరిగే ఉన్నాయి. ఆ ల్యాండ్ కొత్తగా పెరిగేది ఏముంటుంది? సార్ చెప్పండి. గత 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోడ్లే కదా అవి. అక్కడ ఆల్రెడీ పెరిగింది కదా. ఇప్పటికే ప్రతి గజం వేలల్లోకి వెళ్ళినటువంటి ఏరియా అది. కొత్తగా పెంచేది కాలానుగతంగా పెరుగుతాయి తప్ప
ఈవేళ ఒక ప్రకటన వల్ల పెరిగిపోయేటటువంటి సందర్భం అయితే ఉండదు. ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ అనుకోవచ్చు సార్. అంటే ఈ ప్రజల మధ్యలో విభజన చేయడానికి జగన్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? మరి అంత ప్లాన్ చేస్తున్నారా లేదా అనేది మనం అంత ఇప్పటికిప్పుడు అంత ఆలోచన చేస్తే, ఆ ప్లాన్ చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఆ ప్లాన్ వల్ల జనం అందరూ ఆ రకంగా విభజించబడిపోతారు, లేకపోతే ఆ పోటీ పడతారు అనేటటువంటి ఆలోచన అయితే నాకు ఐ కాంట్ సబ్స్క్రైబ్ దట్ యూ. అంటే కాన్ఫిడెంట్ గా ఉండగలరా సార్ జనాలు? ఎవరు కాన్ఫిడెంట్ గానే ఇక్కడ ఉంటారండి. ఆ, ఉంటారండి. అలా అలా మా ప్రాంతానికి కావాలి, అంటే అమరావతి వాళ్ళేమో మాకు కావాలని, ఇటు ఈ మావిగన్ వాళ్ళు మాకు కావాలని అని పోటీ పడే సందర్భం ఉండదు. ఈ మావిగన్లు అందరూ కూడా అమరావతి రాజధానిని అంగీకరించినట్టే అంగీకరిస్తారండి. దానికోసం ప్రత్యేకమైనటువంటి పోరాటాలు చేయడం కానీ, నిరసనలు తెలియజేయడం కానీ అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళ మధ్యలో పెద్ద పోటీ ఏమి రాదండి. ఆ పోటీ రాదు, రాజకీయంగా ఏ రకమైనటువంటి లబ్ధి ఈయనకి జరగదు. ఆ పోటీ తేవాలని ఓకే. ప్రయత్నించినా అది అనవసరమైన ప్రయత్నం. గతంలో వైసీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది సార్. కానీ ఇప్పుడు ఏ ఊసెత్తట్లేదు. దేనికి? మీకు ప్రత్యేక హోదా అనేటటువంటిది ఇది వాళ్ళు జనాల్ని మభ్యపెట్టడానికి వాడుకునేటటువంటి ఒక తారక మంత్రం కింద ఉందండి అది. ఆ, అటు జగన్మోహన్ రెడ్డికి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ దాని పట్ల ఎంత మాత్రం సీరియస్నెస్ లేదు, చిత్తశుద్ధి అసలు లేనే లేదు. ఇద్దరు లేదు. అటు పవన్ కళ్యాణ్ కూడా అంతే, వాళ్ళ ఆయనకు కూడా లేదు. ప్రత్యేక హోదా కానీ, లేకపోతే విశాఖ ఉక్కుని నిలుపుకోవడం గురించి కానీ ఇవేమి వీళ్ళెవరికి అసలు ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలు కాదండి. ప్రత్యేక హోదా పట్ల ఎంత దారుణం అంటే, దుర్మార్గం అంటే, అటు ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో అప్పట్లో మోడీ గారు వచ్చారు తిరుపతి. మోడీ గారి స్పీచ్ ని మోడీ గారు అప్పుడు ఇదే కూటమి, అప్పుడు కూడా కూటమి 2014లో మోడీ గారి స్పీచ్ ని మన 2014 వెంకయ్యనాయుడు గారు 2014లో తిరుపతిలో జరిగింది ఆ మీటింగ్. వెంకయ్యనాయుడు గారు మోడీ గారి స్పీచ్ ని అనువదించారు. మోడీ గారి స్పీచ్ ని అనువదించి ఆ అనువాదంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ స్పీచ్ లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రత్యేక హోదా అనేటటువంటిది కాంగ్రెస్ విస్మరించింది. రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడదీసిన తర్వాత ఈ రాష్ట్రానికి విభజించి క్యాపిటల్ లేనటువంటి ఈ అనాథ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేటటువంటిది ఇవ్వాలనే విషయం కూడా వాళ్ళు గుర్తించకపోతే మీ నెల్లూరు సింహపురి సింహం అని అన్నది. మీ నెల్లూరు సింహం బిడ్డే అక్కడ రాజ్యసభలో అడ్డు తగిలి మీకు ప్రత్యేక హోదా వచ్చేటట్టు చేశారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పేసి, యాక్చువల్ గా నిజానికి 5 సంవత్సరాల పాటు ఇద్దామని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రకటన చేస్తే, ఈయన మామూలు ఏదో గాలికి పోయిన పిండి కృష్ణార్పణం అన్నట్టుగా ఈయన 10 సంవత్సరాలు అని చెప్పేసి ఆయన మామూలుగా ఆయన వాడుకున్నారు ఆ సందర్భాన్ని. ఈ వెంకయ్యనాయుడు గారు వాడుకుని ఆయన కూడా సీరియస్ గా లేరని చెప్పి, ఎందుకనేది అంటే చేసినటువంటి దగ ఇది. వాడుకుని 10 సంవత్సరాలు అని చెప్పేసి ఆయన అడిగితే వాళ్ళు వస్తే ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. అయిపోతే ఇక్కడ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పేసి మీ వెంకయ్యనాయుడు గారు అడిగారని చెప్పంటే, అదే స్పీచ్ ని మళ్ళీ అదే వెంకయ్యనాయుడు గారు దాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. తర్జుమా చేసినప్పుడు ఆయన అన్నారు, ప్రత్యేక హోదా ఇస్తాను, ఢిల్లీని తలదన్నేటటువంటి రాజధాని మీకు కట్టిస్తాను అని చెప్పేసి 2 మాటలు వెంకన్న పాదాల సాక్షిగా ఎవరు నరేంద్ర మోడీ గారు అన్నారు. ఆ వేళ అప్పుడు ఇంకా ప్రధాని అయ్యేటటువంటి ముందు నెలలో. దాన్ని తర్వాత ఉపరాష్ట్రపతి అయినటువంటి అదే రాజ్యసభకి చైర్మన్ అయినటువంటి వెంకయ్యనాయుడు గారే తెలుగులోకి తర్జుమా చేశారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అనేటటువంటిది గద్దించిపోయిన అంశం అని చెప్పేసి అదే వెంకయ్యనాయుడు గారు అదే నోటితో చెప్పుకొచ్చారు ప్రత్యేక హోదా గురించి. ఈ ప్రత్యేక హోదా అనేటటువంటిది 2014 నుంచి 19 వరకు ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక సంజీవని కింద పనిచేసింది. ఆయన ఒక్కడే పోరాడి ఆయనకి 22 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన చాలా కన్వీనియంట్ గా మర్చిపోయాడు. 2019 నుంచి 24 వరకు అసలు ఆ ఊసే ఎత్తలేదు. ఏ చట్టం, రైతు చట్టాలు చేసినప్పుడు కానీ, సిఏఏ చట్టం చేసినప్పుడు కానీ, ఎన్ఆర్సీ చట్టం చేసినప్పుడు కానీ, లేకపోతే వేరే మోడీ గారు ఎలాంటి బిల్లు పెట్టినప్పటికీ కూడా ఇటు లోక్సభ అటు రాజ్యసభలో ఉన్నటువంటి జట్టు అందరూ కూడా క్యూలో నిలబడి ఆయనకి మద్దతు తెలిపేశారు తప్ప, వీళ్ళకి కావాల్సిన, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక్క మాటను కూడా వాళ్ళు నిలబడి అడగటం జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఆ తర్వాత ఈవేళ చెప్పాలంటే మన రాష్ట్రంలోంచి వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క మద్దతు మీద మాత్రమే మోడీ ప్రభుత్వం అక్కడ నిలబడింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడగటం లేదని చెప్పంటే వీళ్ళకి భయం. వీళ్ళు కాకపోతే మన దురదృష్టం ఏంటంటే జనం కూడా ఆయనకి సగం మంది ఈయనకి సగం మంది కట్టుబడి ఉన్నారు తప్పించి, నిజానికి వాళ్ళకి ఏం కావాలనేటటువంటిది జనానికి కూడా పెద్దగా అక్కర్లేదు. అని చేత ప్రత్యేక హోదా గురించి అసలు ఇప్పుడు సమస్య లేదు. ఇంక దాన్ని మర్చిపోయారు, జనమే మర్చిపోయారు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుని కూడా ప్రయత్నం లేదు. ఇంకోటి ఏంటంటే చిన్న విషయం, అటు ప్రత్యేక హోదా కానీ ఇటు క్యాపిటల్ నిర్ణయించడానికి కానీ పార్లమెంట్ యొక్క చట్టంతో పని లేదు.
గవర్నమెంట్ ఓకే. ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ద్వారా అటు ప్రత్యేక హోదా ఇవ్వచ్చు, ఇటు క్యాపిటల్ పెట్టొచ్చు. దానికి పార్లమెంట్ మొత్తం అంతా సభ్యులంతా 2 సభల్లోనూ ఆమోదించాల్సినటువంటి అంత సీన్ ఉన్నటువంటి విషయాలు కావు ఇవి 2 కూడా. చేసేవాడు మనవాడు, ఓకే. ఇచ్చేవాడు మనవాడైతే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే మానేయచ్చు. ఇక్కడ క్యాపిటల్ వీళ్ళకి కావాలి కాబట్టి తెచ్చుకున్నారు. ఆ మోడీ గారు కూడా ఆయనకి వచ్చి నష్టం లేదు కాబట్టి దీన్ని ఆమోదించారు.